హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కు స్వాగతం అండి. మనము ఈరోజు ఈ వీడియోలో మంచి టాపిక్ తెలుసుకుందాము. బ్రహ్మోత్సవాలు ఎందుకంటే అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. ఇంకా టాపిక్లోకి వెళదాం. తిరుమల శ్రీవారి వేడుకలను తొలిసారి బ్రహ్మదేవుడు స్వయంగా నిర్వహించాడు కాబట్టి వాటికి బ్రహ్మోత్సవాలని పేరొచ్చింది. అది పురాణ వచనం. ఏటా వర్ష ఋతువులో వస్తాయి కనుక వార్షిక బ్రహ్మోత్సవాలనేది పెద్దల నిర్వచనం. నానా దిక్కుల నరులెల్ల వానలలోనే ఒత్తురు కదలి అన్నాడు. అందుకే అన్నమయ్య. ఏడాదికి 450కి పైగా జరిగే ఉత్సవాలన్నీ ఒక ఎత్తు, వార్షిక బ్రహ్మోత్సవాలు మరో ఎత్తు. తిరుమలకు సుర్వతులై రమ్మన్నాడు రమ్మన్నాడు అన్నమయ్య. ఎందుకంటే అది విహారయాత్రా స్థలం కాదు, పుణ్యక్షేత్రం కాబట్టి. పెద్ద పండుగ వస్తుందనగానే ఇల్లంతా బూజులు దులిపి, గడపలకు పసుపులు పులిమి, గుమ్మాలకు పచ్చని మామిడి తోరణాలు కట్టి సంక్రాంతి లక్ష్మిని మంగళకరంగా స్వాగతిస్తున్నామా లేదా? అలాగే శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందే మనలోని కల్మషాలు, కాలుష్యాల దుమ్ము దులిపి, ఎదలను భక్తితో తడిపి, గుండెల్లో దైవాన్ని నిలిపి శ్రీ వెంకటేశ్వర దీక్షను స్వీకరించాలి. పారలౌకిక అనుభవం కోసం ఆర్తితో, ఆర్ద్రతతో, ఆతృతతో అర్రులు చాస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి మెప్పించి దర్శించి తరించాలి. అలాంటి నిశ్చయ బుద్ధితో ప్రయాణం కావడమే సువ్రతముల తోడనెత్తురు కదిలి. వాక్యానికి వ్యాఖ్యానం. అలా దీక్షితులై కొండకు చేరుకునే వారి మనసు కొండంత పారవస్యానికి లోనవుతుంది. అణువణువు బ్రహ్మమయంగా తోస్తుంది. ప్రతి శిలా సాలగ్రామంలా కనపడుతుంది. అక్కడున్న ప్రతి అంశాన్ని ఇన్నేళ్లుగా అక్కడ ఉన్నట్లుగా కాకుండా మనం అనుకున్నట్లుగా మాత్రమే చూశామన్న సత్యం బోధపడుతుంది. పశ్చాత్తాపంతో గుండె మూల్గుతుంది. అవి సాదాసీదా పర్వతాలు కావని, సాక్షాత్తు వేదరాసులని. అందుకే అన్నమయ్య వేదములే శిలలై వెలసినది కొండ అంటూ సవరించాడని అర్థమవుతుంది. వేదాల పేరుతో శబ్దబ్రహ్మ రూపంగా లోకాన్ని అలరించేదంతా పరమాత్మ చైతన్యమే అంటూ తంత్రవార్తికంలో కుమారిల భట్టు చేసిన సూచన గోవిందనామస్మరణలో ప్రతిధ్వనిస్తుంది. మన చైతన్యాలను మారుస్తుంది. రాజగోపుర ప్రవేశానికి అర్హత లభిస్తుంది. ఆ పెద్ద గడప వద్ద పారే నీరు మన కాళ్ళకే కాదు, జన్మల దోషాలను కడిగేసిందని, మనల్ని ధన్యులను చేసిందని తెలుస్తుంది. లోపలికి ప్రవేశించగానే ఇంకేముంది? ఏ అనుభూతి వైభవం అన్నమయ్య అంతరంగాన్ని ఆక్రమించి పదమై ప్రసరించిందో, గానమై ప్రవహించిందో, గగనమై ప్రతిధ్వనించిందో అదే అనుభూతి సాలగ్రామ శిలామూర్తి రూపంలో ప్రత్యక్షమై సాక్షాత్కార దివ్యానుభవం అవుతుంది. అన్నీ నేనులు తానైన నేనులో నేను లీనమయ్యాననే పులకింత క్షణికమై శాశ్వతమై మనలోని మంత్ర కవాటాలను తెరుస్తుంది. దేహం మరణిస్తే నిర్యాణమని, నేను నశిస్తే నిర్యాణమని తెలిసొచ్చి అంతులేని ఆనందం ఉబికి వస్తుంది. నిర్వాణ సోపాన మదిరోహణము చేయు దారితోస్తుంది. బ్రహ్మానందాన్ని రుచి చూపించేందుకు బ్రహ్మదేవుడు బ్రహ్మోత్సవాలకు భూలోకంలో శ్రీకారం చుట్టాడనిపిస్తుంది. ఈ యాత్ర పూర్తవుతుంది, ఆ యాత్ర మొదలవుతుంది. ఇదండి.
బ్రహ్మోత్సవాలు ఎందుకు అన్నదానికి ఆన్సరు భక్తి అండి. ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని చూస్తే మనమే మర్చిపోతామండి. అక్కడికి వెళ్తే ఆ భక్తికి పారవశులైపోతామన్నమాట. అది చెప్తున్నారండి. ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ నమః.